వెల్కమ్ బ్యాక్. ఇక జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ రైల్వే స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం రేగింది. గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా రైల్వే స్టేషన్ నుండి మహారాష్ట్రకు చెందిన మనోహర్ బాగ్వా అనే వ్యక్తి గోల్కొండ ట్రైన్ దిగి అనుమానంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుమారు 1,77,500 రూపాయల విలువైన గంజాయినైతే సీజ్ చేశారు. 7 కిలోల 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపైన కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇక గంజాయి అమ్మటం, కొనటం, సేవించటం చట్టరీత్యా నేరమని, గంజాయిని ఎవరైనా సరఫరా చేస్తే సమాచారం ఇవ్వాలని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ కోరారు. రైల్వే స్టేషన్ దగ్గర ఒక అతన్ని గంజాయితో వెహికల్ చెకింగ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు మనోహర్ భాగ్వా. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఇతను ఆంధ్రప్రదేశ్ చెందిన తుని పట్టణంకి వెళ్ళి గంజాయి తీసుకొని మనకు కాజీపేటలో వచ్చాడు. కాజీపేటలో బయట అమ్మని ట్రై చేస్తే అక్కడ వీలు కాకపోయేసరికి మళ్ళీ గోల్కొండ ట్రైన్ ఎక్కి మన గన్పూర్ స్టేషన్లో గన్పూర్కి వచ్చాడు. అంటే గన్పూర్ స్టేషన్లో ఆర్పిఎఫ్ వాళ్ళు చెక్ చేస్తుంటే ఎక్కడ పట్టుకుంటారని చెప్పి మన రైల్వే స్టేషన్ దిగి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్న మన పోలీస్ ఆఫీసర్స్ మన వెహికల్ చెకింగ్ చేస్తుంటే మనం చూసి పారిపోతుంటే ఎందుకు పారిపోతుంది అని చెప్పేసి పట్టుకుంటే అతని దగ్గర 7 కిలోల 100 గ్రాముల గంజాయి దొరకడం జరిగింది. ఈ గంజాయి సుమారు 1,77,000 రూపాయల వర్తగలదు. దీన్ని పంచుల సమక్షంలో సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది.